be strong. ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ మనకు ఆటోమేటిక్గా మనకు పిఎన్ జంక్షన్ అంటే ఏంది, పిఎన్ జంక్షన్ డయోడ్ ఎలా పనిచేస్తుంది, దాంట్లో పురోషక్యం అంటే ఏంది, తిరోషక్యం అంటే ఏంది, ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంది, రివర్స్ బయాస్ అనేది ఎలా ఉంటుంది, దాంతోపాటు డిప్లీషన్ లేయర్ అంటే ఏంది, దాని మధ్యలో రెండు లేయర్స్ అనేది మనం పెట్టినప్పుడు దాని మధ్యలో ఉండే మనకి ఒక లైన్ అనేది ఉంటుంది కదా, ఆ లేయర్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఆ లేయర్ ఎలా అయింది అనేది కూడా మనం తెలుసుకున్నాము. ఒకవేళ పురోషక్యంలో ఉన్నప్పుడు ఎలా జరిగింది, తిరోషక్యంలో ఉన్నప్పుడు కూడా మనకి ఆ లేయర్ ఎలా ఫామ్ అయింది అనేది కూడా తెలుసుకున్నాము. సో నెక్స్ట్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ ఏముంది, హాఫ్ వేవ్ అర్ధవాహక డయోడ్ని అర్ధతరంగా ఏకాధికారిగా ఏ విధంగా ఉపయోగిస్తారు అంటే, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఎలా పనిచేస్తుంది, ఒక డయోడ్ ఉపయోగించి ఏసీ కరెంట్ని మనం డీసీలలోకి ఎలా చేంజ్ చేసుకుంటాము, ఏసీ కరెంట్ నుంచి డీసీలోకి మనం ఎలా చేంజ్ చేసుకుంటాము. దీనికి మామూలుగా అయితే రెక్టిఫైర్ అంటేనే మనకి ఏంది, ఏసీ నుంచి డీసీకి మార్చడము. రెక్టిఫైర్ అంటే ఏంది, మనకి రెక్టిఫైర్ నథింగ్ బట్ మనకి ఏంది, ఏసీ సప్లైని మనము డీసీలోకి మార్చుకోవడాన్ని రెక్టిఫికేషన్ అంటాము. ఏమంటాము, రెక్టిఫికేషన్ అని చెప్పేసి చెప్తాము. ఈ రెక్టిఫైర్స్లలో మనకు బేసికల్గా రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఓకే, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఏంది, అర్ధతరంగా ఏకాధికారి. ఓకే, సెకండ్ వచ్చేసి ఫుల్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఓకే, ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఈ ఫుల్ వేవ్ రెక్టిఫైర్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో మనకి బేసికల్గా హాఫ్ వేవ్ రెక్టిఫైర్ వచ్చేసి ఒకటే విధంగా ఉంటుంది. అదే ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో మనకి రెండు రకాలుగా విభజించబడింది. ఒకటేమో మనం ఏంది సెంటర్ ట్యాప్డ్, ఓకే, సెంటర్ ట్యాప్డ్ రెక్టిఫైర్ అని చెప్పేసి చెప్తాము. సెంటర్ ట్యాప్డ్ రెక్టిఫైర్ అని చెప్పేసి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటాము. సెకండ్ వచ్చేసి బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటాము. ఏమంటాము, బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటాము. ఫస్ట్ వచ్చేసి మనకేంది సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్, సెకండ్ వచ్చేసి మనకేంది బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఈ రెక్టిఫైర్స్ అంటే ఏంది, ఈ ఏకాధికారి ఎట్లా చేసుకుంటాం అనేది ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ హాఫ్ వేవ్లో తీసుకుంటే అంటే అర్ధతరంగం దాంట్లో చూసుకుంటే ఎలా పని చేస్తుంది అంటే ఎలా చేంజ్ చేసుకుంటాం, ఏసీ నుంచి మనకి డీసీలలోకి ఎలా చేంజ్ చేసుకుంటాం. ఫస్ట్ మనకి ఏంది డయోడ్ గురించి ఆల్రెడీ తెలిసిందే. ఫార్వర్డ్ బయాస్లో మనకి ఏమవుతుంది, ఫార్వర్డ్ బయాస్లో పాజిటివ్ వేవ్ అంటే ఏంది, పీ టైప్ లేయర్కి మనం ఏం కనెక్ట్ చేసుకుంటాము, పీ టైప్ దానికి మనకి పాజిటివ్ అనేది కనెక్ట్ చేసుకున్నాం కదా. అట్ ద సేమ్ టైం ఎన్ టైప్ లేయర్ దానికి మనం ఏం చేసుకున్నాము, నెగిటివ్ అంటే బ్యాటరీ యొక్క నెగిటివ్ అంటే నెగిటివ్ టెర్మినల్ని మనము కనెక్ట్ చేసుకున్నాము. సో మన డయాగ్రామెటికల్గా తీసుకుంటే మనకి ఇలానే కదా కనెక్ట్ చేసుకుంది. సపోజ్ ఇది పీ అనేది పీ లేయర్, పీ అనేది అర్ధవాహకము, మనకి ఎన్ లేయర్ అనేది మనకి ఇంకో అర్ధవాహకం, రెండు కలిపేసినప్పుడు మనకి ఏమవుతుంది, బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ని పీ లేయర్కి కనెక్ట్ చేసుకున్నాం అంటే పీ యొక్క పీ మెటీరియల్కి కనెక్ట్ చేసుకున్నాం, నెగిటివ్ టెర్మినల్ని ఎక్కడ కనెక్ట్ చేసుకున్నాము, ఎన్ టైప్ మెటీరియల్కి కనెక్ట్ చేసుకున్నాం. ఇలా కనెక్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, డయోడ్ అనేది పురోషక్యంలో పనిచేస్తుంది. పురోషక్యంలో పనిచేసినప్పుడు మనకి ఏంది, పాజిటివ్లో ఉన్న ఫోర్స్ అనేది పొటెన్షియల్ అనేది పీలో ఉన్న హోల్ రంధ్రాలని మనకి ఏమవుతుంది, వికర్షణ బలం ఏర్పడి ఇక్కడున్న హోల్స్ అంటే ఏంది, పీ టైప్లో ఉన్న రంధ్రాలు అనేవి ఎన్ టైప్లోకి వెళ్ళిపోతాయి. ఇదా మనకి జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా జరిగేటప్పుడు మరి రెక్టిఫైర్గా ఎలా ఉపయోగిస్తాము అంటే, మామూలుగా రెక్టిఫైర్గా మనం ఉపయోగించేటప్పుడు, ఓకే, మామూలుగా మనం రెక్టిఫైర్గా ఉపయోగించేటప్పుడు, ఓకే, మామూలుగా రెక్టిఫైర్గా ఉపయోగించాలనుకుంటే ఫస్ట్ విల్ గో ఫర్ ద స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. మనకి బేసికల్గా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వచ్చేసి మనకి ఎప్పుడైనా సరే మనకి 10 లేదా 20 లేదా 30 వోల్టేజ్ కంటే తక్కువనే ఉంటుంది. అందుకోసం మనం ఇక్కడ ఏమి ఉపయోగిస్తున్నాము, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఉపయోగిస్తున్నాం. ఈ ట్రాన్స్ఫార్మర్ పని ఏంటంటే 230 వోల్టేజ్ ఏదైతే మనకి ఏసీ సప్లై ఉంటుందో, ఏసీ సప్లై 230 వోల్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము 6 వోల్టేజ్లోకి చేంజ్ చేసుకుంటున్నాము. ఎంత వోల్టేజ్, 6 వోల్ట్స్లోకి మనము చేంజ్ చేసుకుంటాం. ఎందుకు, డయోడ్ కెపాసిటీ వచ్చేసి మనకి ఎంత తీసుకున్నా మనకి 6 వోల్ట్స్ వరకే ఉంటుంది, దానికంటే ఎక్కువ ఉండదు. సో 6 వోల్ట్స్కి చేంజ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే సప్లై అనేది డయోడ్కి ఇస్తామో, పాజిటివ్ వేవ్ ఫామ్ అంటే చూడండి, పాజిటివ్ అంటే నెగిటివ్ వేవ్ ఫామ్. దీన్ని పాజిటివ్ పైన ఉన్నదాన్ని మనం ఏమంటాం, పాజిటివ్ వేవ్ ఫామ్ అంటాము, కింద ఉన్నదాన్ని మనం ఏమంటాము, నెగిటివ్ వేవ్ ఫామ్ అని చెప్పేసి చెప్తాం. ఈ పాజిటివ్ వేవ్ ఫామ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో
ఆటోమేటిక్గా డయోడ్ కూడా మనకి ఏమవుతుంది, మనకి సేమ్ పాజిటివ్ వేవ్ ఫామ్లో సేమ్ ఇలా తీసుకున్నప్పుడు డయోడ్ లాగా తీసుకున్నప్పుడు కూడా పిఎన్ జంక్షన్ దాంట్లో కూడా తీసుకున్నప్పుడు పాజిటివ్ వేవ్ ఫామ్ అంటే బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ అయినట్టు. ఓకే, పాజిటివ్ వేవ్ ఫామ్ కనెక్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, వికర్షణ బలం అనేది ఏర్పడుతుంది. డయోడ్లో ఉండే హోల్స్ అంటే ఏంది, పీ లేయర్లో ఉన్న రంధ్రాలతో మనకి పాజిటివ్ వేవ్ ఫామ్కి వికర్షణ బలం ఏర్పడి అప్పుడు ఆటోమేటిక్గా పీ లేయర్లో ఉన్న రంధ్రాలు అనేటివి ఎన్ లేయర్లోకి వెళ్ళిపోతాయి. ఇలా డయోడ్ అనేది పనిచేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా పాజిటివ్ వేవ్ ఫామ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా పీ లేయర్లో ఉన్న రంధ్రాలు అనేటివి మనకి ఏమవుతాయి, ఎన్ మెటీరియల్లోకి వెళ్ళిపోతాయి. అక్కడ మనకి లోడ్ వరకు మనకి అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, ఇది మనకు పాజిటివ్ వేవ్ ఫామ్లో. మరి నెగిటివ్ వేవ్ ఫామ్లో ఉన్నప్పుడు ఎలా పనిచేస్తుంది అంటే సేమ్గా తిరోశక్యంలో డయోడ్ ఎలా అయితే పనిచేస్తుందో అలానే మనకి అవుట్పుట్ అనేది కూడా 0 అనేది వస్తుంది. అంటే ఏంది, అవుట్పుట్ మనకి రాదు. తిరోశక్యంలో కూడా మనకి ఏంది, పిఎన్ జంక్షన్ డయోడ్ ఎలా ఉంటుంది, పీ మెటీరియల్కి ఏమో మనకి డైరెక్ట్గా నెగిటివ్ టర్మినల్ ఇస్తాము, అదే ఎన్ టైప్ మెటీరియల్కి మనకి ఏం చేసుకున్నాము, బ్యాటరీ యొక్క పాజిటివ్ టర్మినల్ని కనెక్ట్ చేసుకున్నాం కదా. ఇలా కనెక్ట్ చేసినప్పుడు పీ లేయర్లో అంటే ఏంది, పీ అనే పదార్థంలో ఉన్న రంధ్రాలన్నిటివి మనకి బ్యాటరీ యొక్క నెగిటివ్ టర్మినల్కి అట్రాక్ట్ చేసుకుంటాయి. దాంతోపాటు ఎన్ టైప్ అనే మెటీరియల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేటివి మనకి బ్యాటరీ యొక్క పాజిటివ్ టర్మినల్కి మనకి ఆకర్షించబడతాయి. దానివల్ల మనకి ఏంది, మధ్యలో ఒక డిప్లీషన్ లేయర్ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల మనకు ఆటోమేటిక్గా డయోడ్ అనేది ఎలా పనిచేస్తుంది, తిరోశక్యంలో పనిచేస్తుంది. ఈ తిరోశక్యం అనేది నెగిటివ్ వేవ్ ఫామ్గా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఈ డయోడ్ అనేది తిరోశక్యంలో పనిచేస్తుంది. దానివల్ల మనకి అవుట్పుట్ ఏమైనా అవుట్పుట్ వోల్టేజ్ వస్తుందా, రాదు. ఓకే, ఇది మనకి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనేది పనిచేసే విధానము. నెక్స్ట్ వచ్చేసి ఏకాధికరణ అంటే ఏమిటి, పూర్ణతరంగ ఏకాధికారిణి పనిచేసే విధానాన్ని వివరించండి. ఏకాధికరణ అంటేనే నథింగ్ బట్ ఏంది, రెక్టిఫికేషన్. రెక్టిఫికేషన్ అంటే ఏంది, ఏసీలలో ఉన్న క్వాంటిటీని మనం ఎలా చేంజ్ చేసుకున్నాము, డీసీలలోకి మార్చుకుంటున్నాము. ఏసీలలో ఉన్న వాటిని మనం దేనిలో మార్చుకుంటున్నాము, డీసీలోకి మార్చుకుంటాము. ఇలా మార్చుకునేటప్పుడు మనకు ఆల్రెడీ చెప్పాను నేను, 2 రకాలుగా ఉపయోగిస్తామని చెప్పేసి. ఒకటేమో హాఫ్ వేవ్ అని చెప్పాను, ఇంకోటి వచ్చేసి ఫుల్ వేవ్ అని చెప్పాను. అంటే పూర్ణతరంగం అంటే మనకి ఫుల్ వేవ్ రెక్టిఫైర్, అర్ధ తరంగం అంటే మనకి ఏంది, హాఫ్ వేవ్ రెక్టిఫైర్. సేమ్ ఇక్కడ పిఎన్ జంక్షన్ అనేది ఎలా పనిచేస్తుందో అలానే మనకి ఇక్కడ డయోడ్స్ అనేటివి అలానే పనిచేస్తాయి. సపోజ్ సరే ఇక్కడ తీసుకున్నప్పుడు మనకి ఏమేమి ఉపయోగించుకున్నాం, దీంట్లో ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది ఉపయోగించాం. ఏం ట్రాన్స్ఫార్మర్ ఇది, సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఉపయోగించుకున్నాము. ఏవి ఉపయోగించాము, సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఈ సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్లో మనకి వైండింగ్ యొక్క 2 వైపులా వోల్టేజ్ ఉంటుంది. మధ్య వైండింగ్ యొక్క మధ్యలో వచ్చేసరికి ఆ 2 వైండింగ్లో వోల్టేజ్ అనేది ఆపోజిట్లో ఉండడం వల్ల మధ్యలో మనకి ఎంత వోల్టేజ్ ఉంటుంది, 0 వోల్టేజ్ అనేది ఉంటుంది. 0 వోల్టేజ్ అనేది ఉంటుంది. ఇలా కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ పూర్ణ తరంగం దాంట్లో ఎన్ని డయోడ్లు ఉపయోగించుకుంటున్నాము, 2 డయోడ్స్ అనేటివి ఉపయోగిస్తున్నాం, D1 D2. ఓకే, D1 అండ్ D2 2 డయోడ్స్ అనేది ఉపయోగిస్తున్నాం. దీంతో పాటు మనం ఉపయోగించుకుంది సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్. మరి పని చేసే విధానం ఎలా పనిచేస్తుంది, సపోజ్ మనకు సేమ్ ఎప్పుడైతే పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ సప్లై ఇచ్చుకుంటామో, ఒకటేమో పాజిటివ్ లాగా యాక్షన్ అంటే ఏంది, ఒకటేమో పురోశక్యం లాగా పనిచేస్తుంది, ఇంకోటి వచ్చేసి మనకి తిరోశక్యం లాగా పనిచేస్తుంది. పురోశక్యం ఎప్పుడు పనిచేస్తుంది, సపోజ్ ఎగ్జాంపుల్గా పాజిటివ్ వేవ్ ఫామ్ మనకి ఏంది, దీనికి ఇస్తాం కదా, పాజిటివ్గా తీసుకున్నప్పుడు పైన వైండింగ్ యొక్క టెర్మినల్ ఏమో పాజిటివ్ 12 వోల్ట్స్ అవుతుంది, లేదా కిందదన్నా పాజిటివ్, కిందదేమో మనకి ఏమవుతుంది నెగిటివ్ 12 వోల్ట్స్ లేదా 6 వోల్ట్ 12 లేదా మనం 6 కూడా మనం తీసుకోవచ్చు. 12 తీసుకున్నాం మనకి. ఓకే, మనం తీసుకున్న ప్రకారం ఏంది, 2 తీసుకున్నాం కాబట్టి 12 వోల్టేజ్ అనేది తీసుకున్నాం. సో సపోజ్ పాజిటివ్ వోల్టేజ్ ఓకే, పాజిటివ్ వేవ్ ఫామ్లో మనకి ఏంది, పైన టెర్మినల్ వోల్టేజ్ ఏమో D1 ఏమో ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, అంటే ఏంది పురోశక్యం అవుతుంది. కింద డయోడ్ మనకి ఏమవుతుంది, తిరోశక్యం అవుతుంది. ఎందుకు, ఆటోమేటిక్గా పాజిటివ్ వేవ్ ఫామ్లో ఇక్కడ పాజిటివ్ వేవ్ ఫామ్ అనేది ఇస్తున్నాం కదా, ఇక్కడ పాజిటివ్ వేవ్ ఫామ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎలా అవుతుంది, మనకి తిరోశక్యం అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్గా ఎలా పనిచేస్తుంది అనుకుంటే, యాక్చువల్గా మనకి ఏంది, సపోజ్ ఇది పాజిటివ్ అయింది అంటే పైన టెర్మినల్ పైన లేయర్ అనేది పాజిటివ్ అయిందంటే ఎప్పుడైతే సప్లై అనేది ఇస్తామో D1 అనేది ఎలా పనిచేస్తుంది, పురోశక్యంలో పనిచేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనకి సర్క్యూట్ అనేది అంటే ఏంది, సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అయ్యి లోడ్ వరకు వెళ్తుంది. ఒకవేళ ఇలా కనెక్ట్ చేసుకున్నా మనకి ఏమైంది, D2 అనేది మనకి ఆపోజిట్ అంటే ఏంది, రివర్స్ బయాస్లో పనిచేస్తుంది. సపోజ్ ఒకవేళ లోడ్ ఇక్కడ లేదు అనుకుంటే, ఒకవేళ కరెంట్ అనేది ఫ్లో యాక్చువల్గా మనకి ఎలా కావాలి, D1 నుంచి లోడ్లోకి వెళ్ళాలి. సపోజ్ లోడ్ లేకపోయినా మరి D2 ఎలా రివర్స్ బయాస్ అవుతుంది. సపోజ్ కరెంట్ డైరెక్షన్ ఇలా ఉందనుకోండి, అప్పుడు మనకు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఇక్కడ
D2 అనేది రివర్స్ బయాస్ అనేది అవుతుంది. ఎందుకు తిరోశక్యంలో అయితే, ఎందుకు కరెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, వోల్టేజ్ అనేది మనకి ఎలా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. కాకపోతే ఎన్ లేయర్కి వస్తుందా వోల్టేజ్ అనేది, ఓకే పిఎన్ జంక్షన్లో తీసుకుంటే మనకేంది, మనకు ఆపోజిట్లో వస్తుంది కాబట్టి D2 అనేది మనకి ఎలా అవుతుంది, రివర్స్ బయాస్ తిరోశక్యంలో లాగా పనిచేస్తుంది. అదే మనకి పాజిటివ్ వేవ్ ఫామ్లో ఇచ్చినప్పుడు ఏమో D1 ఏమో పురోశక్యంలో పనిచేస్తుంది. నెగిటివ్ వేవ్ ఫామ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అయింది D2 అనేది పాజిటివ్ లాగా పనిచేస్తుంది, D1 అనేది నెగిటివ్ లాగా పనిచేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా D2 అనేది మనకి ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, అంటే ఏంది పురోశక్యంలో పనిచేస్తుంది. D1 అనేది మనకి ఎలా పనిచేస్తుంది, తిరోశక్యంలో పనిచేస్తుంది. ఇలా పనిచేసేటప్పుడు మనకి కరెంట్ డైరెక్షన్ I2 సపోజ్ I1 వచ్చేసి మనకి D1 దగ్గర అనుకుంటే I2 వచ్చేసి మనకి D2 దగ్గర అనుకోవచ్చు. ఎప్పుడైతే D1 పాజిటివ్ అవుతుందో ఆటోమేటిక్గా 0 నుంచి పై వాల్యూ అంటే 5 వాల్యూ వరకు మనకి ఎంత వస్తుంది, ఒక లేయర్ ఒక వేవ్ ఫామ్ అనేది వస్తుంది. ఇది D1 నుంచి వచ్చినది. నెక్స్ట్ నెగిటివ్ దాంట్లో D2 అనేది ఫార్వర్డ్ బయాస్ అయింది, అంటే ఏంది పురోశక్యంలో ఉంది కాబట్టి D2 అనేది కూడా కండక్ట్ అయింది, దానివల్ల మనకి D2 అనేది కూడా మళ్ళీ వచ్చింది. సో దీనివల్ల దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, రెండు డయోడ్లు ఉపయోగించి ఒక ట్రాన్స్ఫార్మర్ సెంటర్ ట్రాప్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉపయోగించి మనం ఏం చేయొచ్చు, మామూలుగా ఉన్న మొత్తాన్ని అంటే ఏంది ఏసీ మొత్తాన్ని డీసీలలోకి మార్చుకోవచ్చు. ఫుల్ వేవ్ అంటే పూర్ణతరంగా ఏకాధికారినిగా మనము మార్చుకోవచ్చు. ఓకే ఇది మనకి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ పనిచేసే విధానము. ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అర్ధపూర్ణ తరంగ ఏకాధికరణుల మధ్య భేదాలను తెలపండి. అంటే ఏంది, ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి భేదాలు నథింగ్ బట్ ఏంది అంటే దాని యొక్క డిఫరెన్సెస్. అంటే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ తీసుకున్నా హాఫ్ వేవ్ రెక్టిఫైర్ తీసుకున్నా దాని అవుట్పుట్ వేవ్ ఫామ్స్ ఎలా ఉంటాయి. ఓకే మనం ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పుకున్నట్టు ఏంది ఆల్రెడీ చెప్పాను కదా, హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో ఎలా పనిచేస్తుంటే ఓన్లీ ఒకటే డయోడ్ ఉపయోగించుకుంటాము. అదే ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో ఏం ఉపయోగించుకుంటామో రెండు డయోడ్స్ అనేది ఉపయోగిస్తున్నాము. ఓకే మనం చెప్పుకున్నది ఓన్లీ ఇంకోటి మాత్రం చెప్పుకుంది. యాక్చువల్గా బ్రిడ్జ్ రెక్టిఫైర్ అని చెప్పేసి కూడా ఉంటుంది, దాంట్లో 4 డయోడ్స్ అనేటివి ఉపయోగిస్తాము. సో మామూలుగా దీనిలో తీసుకుంటే ఏమేమి భేదాలు ఉంటాయి, ఫస్ట్ వచ్చేసి మనకి ఏమేమి భేదాలు ఉంటాయో ఒకసారి చూసుకుందాం. అర్ధ తరంగం దాంట్లో మనకి మామూలుగా ఒకటే డయోడ్ అనేది ఉపయోగిస్తాము. డయోడ్ వచ్చేసి మనం ఎన్ని ఉపయోగిస్తున్నామో ఒకటే డయోడ్ అనేది ఉపయోగిస్తాము. అదే దీంట్లో మనకి ఎన్ని తీసుకుంటున్నాము, సెంటర్ ట్యాప్డ్ దానికైతే సెంటర్ ట్యాప్డ్ రెక్టిఫైర్కి అయితే మనము 2 తీసుకుంటున్నాము. అదే బ్రిడ్జ్ తీసుకుంటే మనకి బ్రిడ్జ్ రెక్టిఫైర్ తీసుకుంటే మనకి 4 డయోడ్స్ అనేటివి ఉపయోగిస్తాము. ఓకే 4 డయోడ్స్ అనేటివి మనము ఉపయోగించుకుంటున్నాము. ఓకే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి దీనిలో మనకి ఎన్ని వేవ్ ఫామ్స్ అనేది వస్తాయి. సపోజ్ ఎగ్జాంపుల్గా వేవ్ ఫామ్ తీసుకుంటే మనకి ఏమి అవుట్పుట్ వోల్టేజ్ ఏమొస్తుంది, ఓన్లీ ఇది ఇన్పుట్ కదా. సో ఓకే ఇన్పుట్ అన్నట్టు తీసుకుంటే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఓన్లీ D1 మాత్రమే వస్తుంది. అంటే ఏంది దీని యొక్క D1 మాత్రమే వస్తుంది. ఇదే దీంట్లో తీసుకుంటే మనకి ఎన్ని వస్తుంది, ఎలా వస్తుంది, సపోజ్ ఇన్పుట్ వేవ్ ఫామ్ ఏమో మనకి ఇలా తీసుకుంటే మనకి ఏమొస్తుంది, 2 డయోడ్లు లేదా 4 డయోడ్లు ఉండడం వల్ల మనకి D1 వస్తుంది, అట్ ద సేమ్ టైము D2 అనేది కూడా మనకి వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఏముంది, థర్డ్ పాయింట్ వచ్చేసి దీని యొక్క సామర్థ్యము, అంటే దీని యొక్క ఎఫిషియన్సీ ఎంత, సామర్థ్యం ఎంత. యాక్చువల్గా ఫుల్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో మనకి ఎంత 40.6%. అంటే సామర్థ్యము, దీని సామర్థ్యం ఎంత, దీని యొక్క హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఏంది, అర్ధ తరంగ ఏకాధికరణ యొక్క సామర్థ్యం ఎంత 40.6%. అదే మనకి ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో అంటే ఏంది పూర్ణ తరంగం దాంట్లో మనకి ఎంత 81.2%. మనకి ఇంకోటి వచ్చేసి ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఓకే మనకి 81.2%. దీంట్లో మనకి డయోడ్ని సిరీస్గా కనెక్ట్ చేసుకుంటాము. డయోడ్ని మనం ఎలా కనెక్ట్ చేసుకుంటాము,
శ్రేణిలలో మనము కనెక్ట్ చేసుకుంటాము, శ్రేణిలో మనము కలుపుకుంటాము, శ్రేణిలో దీంట్లో మనం సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగిస్తాము, సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఉపయోగించుకుంటాము. సో మనకి భేదాలు రాసుకుంటే మనకి ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ వచ్చేసి హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో ఒకటే డయోడ్ అనేది ఉపయోగిస్తాము. సెకండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో సెంటర్ ట్యాప్డ్ దాంట్లో మనం ఎన్ని 2 డయోడ్లు ఉపయోగిస్తాము. అదే బ్రిడ్జ్ రెక్టిఫైర్లో మనం ఎన్ని ఉపయోగిస్తున్నాము, మనము 4 డయోడ్లు అనేటివి ఉపయోగిస్తాము. అట్ ద సేమ్ టైం దీని యొక్క మామూలుగా వేవ్ ఫామ్ ప్రకారం తీసుకుంటే మనకి ఏమి వస్తుంది, ఓకే ఏమొస్తుంది, ఇది అవుట్పుట్ వచ్చేసి మనకి ఏంది అంటే బయటికి వచ్చే అవుట్పుట్ ఏంది, అవుట్పుట్ దాన్ని ఏమంటాం అవుట్పుట్ అని చెప్పేసి బయటికి వచ్చేదాన్ని. సో దీంట్లో మనకి ఏంది ఒకటే వేవ్ ఫామ్ అనేది వస్తుంది. దీంట్లో మనకి ఎన్ని వస్తున్నాయి, 2 వేవ్ ఫామ్స్ వస్తున్నాయి. అంటే పాజిటివ్ కూడా వస్తుంది, అట్ ద సేమ్ టైం నెగిటివ్ కూడా వస్తుంది. ఎందుకు 2 డయోడ్లు అనేది ఉపయోగించుకుంటున్నాం కాబట్టి, మనకి ఏంది పాజిటివ్ వేవ్ ఫామ్, సో పాజిటివ్ అనేది కూడా వస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి ఏమొస్తుంది నెగిటివ్ కూడా వస్తుంది. దాంతోపాటు దీని యొక్క సామర్థ్యం మనకు మామూలుగా చూడండి, సామర్థ్యం ప్రతి దానికి ఉంటుంది కదా, ప్రతి రెక్టిఫైర్కి కానీ ఏదైనా మిషన్ కానీ మనకి సామర్థ్యం ఉంటుంది కదా. దాని ప్రకారం తీసుకుంటే మనకి అర్ధ తరంగ ఏకాధికరణలో మనకి దీని యొక్క సామర్థ్యం ఎంత 40.6%. అదే మనకి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఏంది పూర్ణ తరంగ దాంట్లో మనకి ఎంత శాతము 81.2%. ఓకే, దీంట్లో మనకి ఏంది డయోడ్ని మనం ఎలా కనెక్ట్ చేసుకుంటాము, సిరీస్లలో కనెక్ట్ చేసుకుంటాం. లోడ్కి మనం ఎలా కనెక్ట్ చేసుకుంటున్నాము, శ్రేణిలలో మనము కనెక్ట్ చేసుకున్నాము. దీంట్లో మనం ఏంది సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్కి డయోడ్ని మనం ఎలా కనెక్ట్ చేసుకుంటాము, ప్యారలల్గా అంటే సమాంతరంగా కనెక్ట్ చేసి ఆల్రెడీ డయాగ్రామ్ ప్రకారం చూపించాను నేను ఆల్రెడీ ఎలా కనెక్ట్ చేసుకున్నాను. డయోడ్ ఒకటేమో పైన ఉంటుంది, ఇంకోటేమో కింద. దీని మధ్యలో మనము లోడ్ అనేది కనెక్ట్ చేసుకున్నాం. ఎలా కనెక్ట్ చేసుకున్నాం, మొత్తము ప్యారలల్ దాంట్లోనే ఉన్నాయి, అంటే ఏంది సమాంతరం దాంట్లోనే ఉన్నాయి. ఓకే, ఇది మనకి డిఫరెన్సెస్ అంటే ఏంది భేదాలు, రెండింటి మధ్య భేదాలు.